ప్రశాంతంగా ఉండే విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రియురాల్ని హత్య చేసిన ప్రియుడు ఆమె శరీర భాగాల్ని ముక్కలుగా ఫ్రిడ్జ్ లో దాచాడు. విజయనగరం జిల్లా రాజాంకు చెందిన చింతాడ రవీంద్ర విశాఖలోని ఎల్వి నగర్ లో నివాసం ఉంటూ నేవీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత భర్త దగ్గరకు మళ్లీ రాలేదు. ఈ క్రమంలో తన ప్రియురాలు మౌనికను ఇంటికి పిలిపించుకున్న రవీంద్ర ఆమెను దారుణంగా హతమార్చాడు. శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో రవీంద్ర ఫ్లాట్ కు వెళ్లిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక ఈ తనిఖీల్లో మౌనిక శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో గుర్తించారు. కానీ ఆమె తల భాగం కనిపించకపోవడంతో సోదాలు చేపడుతున్నారు. తనను ఆ యువతి డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. ఇక నిందితుడి మాటలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, అసలు ఇంత దారుణంగా హత్య చేయడానికి అసలు కారణం ఏమిటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే ప్రధాన కారణం డబ్బుల కోసమే మృతురాలు యొక్క ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఏదైతే గాజువాక ప్రాంతం అంటే డబ్బు కోసం వేధిస్తున్న కారణంతోనే ప్రియురాలను కూడా హతమార్చిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది చెప్పొచ్చు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే మృతదేహాన్ని 2 భాగాలుగా కోసేసి అది కిరాతకంగా చంపడం కూడా ఈ సంఘటన విశాఖలోని గాజువాక ప్రాంతం ఎల్వి నగర్ లో చోటు చేసుకుంది. అయితే ప్రధాన నిందితుడిగా ఉన్న రవీంద్ర తన భార్య పుట్టింటికి వెళ్లడంతో తన ప్రియురాలైన మౌనిక అనేది తన ఇంటికి రమ్మని పిలవడం జరిగింది. అయితే ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్రకి విశాఖ కైలాసపురం ప్రాంతానికి చెందిన ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి మౌనికతో వివాహేతర సంబంధం ఏదైతే రిలేషన్షిప్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రియురాలు మౌనిక అనేది ఇంటికి రమ్మని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా వారు సరదాగా సన్నిహితంగా ఎంజాయ్ చేస్తూ ఈ టైంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య తగాదా చోటు చేసుకుంది. చిన్నపాటి వాగ్వాదంతో ప్రారంభమైన ఈ తగాదా పెద్ద స్థాయిలో గొడవ జరగడంతో ఆ ఇంట్లో ఉన్న కత్తితోనే మౌనికాని పొడిచి చంపేసిన సంఘటన విలువలోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చంపడమే కాకుండా ఆ మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికేసి ఒక భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేశాడు. అదేవిధంగా మరొక భాగాన్ని ఇంట్లో ఉన్న గోనె సంచిలో మూట కట్టి మూలను ఉంచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం అయితే నేరుగానే అతడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తాను చేసిన నేరాన్ని కూడా వివరించి ఎట్లా చంపాడు, ఏ విధంగా జరిగింది, ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విషయంలో తగాదా జరిగిందో పోలీసులకు వివరించి పోలీసుల సమక్షంలోనే లొంగిపోయిన అంశాలు మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో అతను చెప్పిన వివరాల ప్రకారంగా పోలీసులు కూడా విసిపోయే అంశాలు బయటకు రావడం జరిగింది. అయితే అర్ధరాత్రి కావడంతోనే అతను చంపి తెల్లవారుజామున పోలీసులకి లొంగిపోవడం జరిగింది 3:30-4 గంటల ప్రాంతంలో. అయితే ఆ నేపథ్యంలో పోలీసులు ఉన్నా ఆ ప్రాంతానికి ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో అతను అపార్ట్మెంట్కి చేరుకోవడం జరిగింది. అనంతరం ఆ 2-3 స్వాధీనం చేసుకున్నది. కానీ ప్రధాన భాగమైన తల భాగం అయితే ఆ పోలీసులకు కూడా జాడలేదు, ఎక్కడికక్కడ పోలీసులకి కనబడలేని అంశాన్ని మనం చూస్తున్నాం. దుర్గాప్రసాద్, అసలు ప్రియురాలతో ఎన్ని రోజుల నుంచి నిందితుడికి పరిచయం ఉంది? మ్యారేజ్ ముందుగానే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారంగా అయితేనే మ్యారేజ్ అంటే అమ్మాయికి మ్యారేజ్ కాకముందు ఇద్దరితో సంబంధం ఉన్నట్టు సమాచారం ఉంటుంది. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నంకి పూర్తి స్థాయి సమాచారం ఉండే అవకాశం ఉంది. అండ్ నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాసి అయితే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ప్రత్యేక టీం క్రైమ్ టీం కూడా ఏ విధంగా ఆ మర్డర్ సంబంధించి ఏ విధంగా జరిగిందో ముందుగానే
ప్లాన్ ఏమిటి, అసలు ఎలా జరిగింది అనే దాని మీద ప్రీ ప్లాన్ అక్కడ ప్రీ పోస్ట్ నిర్వహిస్తా ఉన్నారు. సంఘటన స్థానం చేరుకున్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ చేరుకుంది. ప్రస్తుతం అయితే వివరాలు సేకరించే ఆ పనిలో పోలీసులు పూర్తి స్థాయిలో నిమగ్నం అయ్యారు. అండ్ ఎప్పటి నుంచి ఆమె ఈ ఫ్లాట్ కి రావడం జరుగుతుంది, ఎన్ని ఇయర్స్ బట్టి వాళ్ళ మధ్య సన్నిహిత సంబంధం ఉంది, అదేవిధంగా భార్య కావాలని ఆయన వచ్చి పంపించాడా లేకపోతే వాళ్ళ మధ్య ఏమైనా తగదా జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా మనకి అందిన సమాచారం మేరకు అప్పుడప్పుడు వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళడం, ఆ టైంలోనే ఈ ప్రియురాలు ఇంటికి పిలుచుకోవడం, మరలా ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఇట్లాంటి కొన్నాళ్ళుగా కొనసాగుతుందని మాకు సమాచారం ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఈ క్రమంలో వారి మధ్య రిలేషన్ కొనసాగిస్తున్నప్పుడు కూడా ఈ విషయానికి ఆ విషయానికి ఆమె డబ్బులు అడగడం అండ్ ఎక్కువగా డబ్బులు ఆస్తులకు సంబంధించి కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ నేవీ మర్చెంట్ కావడంతో ఇంత కొంచెం నగదు కూడా ఎక్కువగా ఉండడంతో రిలేషన్షిప్ డబ్బులతో పాటు కొంచెం ఆస్తులు కూడా తోడు పెట్టాలని చెప్పేసి ఆయనకు డిమాండ్ చేస్తున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె నుంచి ఎక్కువ ఒత్తిడి అవడంతో అతడు ఆమెని హతమార్చినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. దుర్గాప్రసాద్ అంటే ఇంత దారుణంగా శరీర భాగాలను అయితే ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు, తల భాగం అసలు ఎక్కడ దాచిపెట్టాడు? అదే ప్రస్తుతం కూడా తల భాగం అనేది పోలీసులు ఇంకా దొరకలేదు. ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ప్రాంతాలని మొత్తం వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అయితే రెండు భాగాలుగా చేసినప్పుడు ఒక భాగం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాడు, ముక్కలుగా చేసి ఇంకో భాగాన్ని మూటలో కట్టాడు, కానీ ఆ తల భాగం ఎక్కడ పెట్టాడని కూడా ఇది చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అతను స్టేషన్ లో పోలీసు దగ్గర ఉన్నారు కాబట్టి ఈ పోలీసు బృందం ప్రత్యేక బృందం అయితే కొనసాగిస్తున్నారు. ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడైనా కాలువలో నది అట్లాంటి ప్రాంతాల్లో ఏదైనా పడేశాడా లేదా పడేసి పోలీసులకు వచ్చే సమయంలో ఎక్కడైనా అది పడేసి పోలీసులకి లొంగిపోయాడు అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మరికొంత సేపట్లో పూర్తి స్థాయిలో మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ కూడా దానిపై ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అండ్ విశాఖలో ఒక రకమైన విశాఖ అనగానే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇట్లాంటి సంఘటన ఎదురుకోవడంతో కూడా అందరూ విసిపోయి ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. అంటే తీవ్రమైన శరీర భాగాన్ని చంపడమే కాకుండా ఈ మధ్యకాలంలో అమ్మాయిని చంపడం కానీ ఇట్లాంటి ఎక్కువ అవుతున్నాయి. బట్ ఇప్పుడు చంపడమే కాకుండా ముక్కలుగా నరికేసి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మూట కట్టిన సంఘటన వెలుగు రావడంతో కూడా అందరూ ఆందోళన పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. దుర్గాప్రసాద్, మరి ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం ఏమైనా స్పందించిందా? బాధితురాలి కుటుంబానికి ఆల్రెడీ సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కూడా అంటే యాక్చువల్లీ ఈ ఓవర్ నైట్ ఉండిపోవడం కానీ ఇట్లా ఉండడం కానీ వారికి గతంలో ఎప్పుడూ ఎదురు కాలేదని సమాచారం ఉంటుంది. మార్నింగ్ వెళ్ళినా ఇంటికి నైట్కి ఏదో టైంలో అడుగు జరిగి ఉంటుంది. కాబట్టి ఇదే టైంలో వాళ్ళు కూడా రాత్రి రాకపోవడం వాళ్ళు కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసు నుంచి తెల్లవారుజామున ఈ సమాచారం వాళ్ళకి చేరుతో వారు కూడా ఒక టెన్షన్ వాతావరణంతో ఆ సంఘటన స్థలానికి ఆ పోలీసు ప్రాంతానికి చేరుకుంటున్నట్టుగా మనకి తాజాగా సమాచారం. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Yeah, thank you.